సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా మన ఈనాటి విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఆధునిక బ్యాంకింగ్ రంగంలో ఎవరికీ కనిపించని కాని అత్యంత కీలకమైన ఒక అద్భుతం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే ఏఐ. మన బ్యాంక్ అకౌంట్లకు నిరంతరం కాపలా ఉండేది ఇప్పుడు ఏ మనిషో ఒక సెక్యూరిటీ గార్డో కాదు, అదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. అవును, మనం నిద్రపోతున్నా సరే అలసట అనేది లేకుండా మన డబ్బును ఇది ఎలా కాపాడుతోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఎన్నడూ నిద్రపోని అదృశ్య రక్షకుడు. స్క్రీన్పై ఉన్న ఈ వాస్తవికమైన చీకటిగా ఉన్న బ్యాంక్ ఫోటోను ఒక్కసారి గమనించండి. చూస్తుంటే అంత సైలెంట్గా పని ఆగిపోయినట్లు అనిపిస్తుంది కదా, కాని తెరవెనుక అసలు కథ వేరే ఉంది. మనం ఫోన్లో వీడియోలు చూస్తూ బిజీగా ఉన్నప్పుడు లేదా హాయిగా నిద్రపోతున్నప్పుడు కూడా ఈ ఏఐ కళ్ళు తెరిచే ఉంటుంది. మన ప్రతి లావాదేవీని ట్రాక్ చేస్తూ క్షణం తీరిక లేకుండా పని చేస్తూనే ఉంటుంది. ఇది నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్. విభాగం 1. నిద్రపోని సెక్యూరిటీ గార్డ్. డిజిటల్ ఫ్రాడ్స్ అనేవి ఈ రోజుల్లో ఎంతటి పెద్ద సమస్యగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. అందుకే ఇదొక తక్షణ పరిష్కారంగా మారింది. అదృష్టవశాత్తు మనకు ఈ 24/7 వ్యవస్థ అందుబాటులో ఉంది. మనుషుల్లాగా దీనికి వీకెండ్స్ లేవు, టీ బ్రేక్స్ లేవు, అసలు దీనికి జీతమే ఇవ్వాల్సిన పనిలేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రతి సెగను ఇది మన అకౌంట్స్పై ఓ కన్నేసి ఉంచుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇదొక అలుపెరగని అదృశ్య సైనికుడు అనొచ్చు. ఇక విభాగం 2. మిల్లీసెకండ్లలో మోసాలను అడ్డుకోవడం. పాతకాలపు సాఫ్ట్వేర్లలాగా ఇది కేవలం ముందుగా రాసిపెట్టిన రూల్సుకు మాత్రమే పరిమితం కాదు. ఇది మనుష్యుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు చాలా వేగంగా నేర్చుకుంటూ ఉంటుంది. ఇదెలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. రోజూ ఉదయం ఒకే కేఫేలో కాఫీ తాగడం, ఒకే ఏరియాలో తిరగడం, ఇదంతా ఏఐకి ఒక సాధారణ ప్యాటర్న్లాగా రిజిస్టర్ అవుతుంది. కానీ సడన్గా అర్ధరాత్రి 3 గంటలకు ఎక్కడో బ్రెజిల్లో మన అకౌంట్ నుంచి ఒక కొత్త ల్యాప్టాప్ కొన్నట్లు సిస్టంకు సమాచారం వెళ్ళిందనుకోండి, వెంటనే ఇది అలర్ట్ అయిపోతుంది. ఇది మన రోజువారీ అలవాట్లకు సింకవట్లేదని క్షణాల్లోనే పసిగట్టేస్తుంది. మిల్లీసెకండ్లలో బ్లాక్ చేయబడింది. ఇక్కడ కనిపిస్తున్న కేఫ్ టేబుల్పై ఉన్న క్రెడిట్ కార్డ్ ఫోటోను చూస్తే ఎంత ప్రశాంతంగా సహజంగా అనిపిస్తుందో కదా. ఆ ప్రశాంతత చెదరకుండా ఉండేందుకు ఏఐ ఎంత వేగంగా పనిచేస్తుందంటే ఆ విదేశీ ల్యాప్టాప్ కొనుగోలు పూర్తయ్యే లోపే, కస్టమర్ కేర్కు కాల్ చేసి మనం కంగారు పడే లోపే సింపుల్గా మిల్లీసెకండ్లలో ఆ ట్రాన్సాక్షన్ను ఆపేస్తుంది. ఇంతటి స్పీడ్, యాక్యురసీ వేరే దేనికీ సాధ్యం కాదు. ఇది ఏదో భవిష్యత్లో రాబోయే సైన్స్ ఫిక్షన్ టెక్నాలజీ అనుకుంటే పొరపాటే. ఇది ప్రస్తుత వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన బ్యాంకులు ఇప్పటికే ఈ వ్యవస్థలను వాడుతున్నాయి. వీసా, మాస్టర్కార్డ్ లాంటి గ్లోబల్ నెట్వర్క్లతో ఇది లింక్ అయిపోయింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్షణం జరుగుతున్న లక్షలాది లావాదేవీలను ఇది రియల్ టైంలో అనలైజ్ చేస్తోందన్నమాట. విభాగం 3. డిజిటల్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఏఐ అంటే కేవలం ఫ్రాడ్స్ను ఆపడమే అనుకుంటే మనం ఇంకో అడుగు ముందుకు వెయ్యాల్సిందే. ఈ నెలలో ఎక్కువ ఖర్చు చేశారా? సబ్స్క్రిప్షన్లను తగ్గించుకోవడం ద్వారా ఆదాయం చేయవచ్చు. ఇలాంటి ఆటోమేటిక్ మెసేజ్లు ఫోన్లో చూసినప్పుడు ఒక్కొక్కసారి కాస్త చిరాకు వేస్తుంది కదా. కానీ అసలు విషయమేంటంటే ఇదొక పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్లాగా మారిపోయి మన బడ్జెట్ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. మన ఖర్చులను నిశ్చితంగా అనలైజ్ చేసి ఎక్కడ డబ్బు ఆదాయ చేయవచ్చో ఆటోమేటిక్గా సూచిస్తోంది. పాత విధానం వర్సెస్ కొత్త విధానం. పాత రోజుల్లో ఒక లోన్ అప్రూవ్ అవ్వాలంటే పేపర్లు పట్టుకుని ఎన్ని రోజులు తిరగాలి. కాని ఇప్పుడు ఏఐ పుణ్యమాని నిమిషాల్లో అప్రూవల్స్ వచ్చేస్తున్నాయి. అప్లై చేసిన వ్యక్తి ఆదాయం, గత కొనుగోళ్లు, ఫినాన్షియల్ హిస్టరీ వీటన్నింటినీ ఒకేసారి క్షణాల్లో స్కాన్ చేసి ఇది ఖచ్చితమైన నిర్ణయం తీసుకోగలదు. బ్యాంకింగ్ వేగం ఎలా మారిపోయిందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. విభాగం 4. గోప్యతకు సంబంధించిన అతిపెద్ద ప్రశ్న. సరే, ఇప్పుడు ఈ టెక్నాలజీ గురించి కాస్త నెమ్మదిగా, లోతుగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఏఐ కేవలం బ్యాంకులను మాత్రమే రక్షించడం లేదు, ఇది డబ్బును, అలవాట్లను మరియు భవిష్యత్తును రక్షిస్తోంది. అవును, ఏఐ అంటే ఇప్పుడు కేవలం ఒక టెక్నాలజీ కాదు. మనకు తెలియని మార్గాల్లో ఇది మన దైనందిన జీవితాల్లో ఎంతలా పెనవేసుకుపోయిందో, ఈ నిశ్శబ్ద రక్షకుడు తన వలయాన్ని ఎంత విస్తృతంగా అల్లుకున్నాడో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క వాక్యం చాలు. ముగించే ముందు ఒక కీలకమైన ప్రశ్న వేసుకుందాం. ఏఐకి ఖర్చుల గురించి అంతా తెలిస్తే మనుషుల గురించి దానికి ఇంకెంత తెలుసు? స్క్రీన్పై ఉన్న ఈ వాస్తవికమైన, కాస్త నీడలో ఉన్న ఫోటోను గమనించండి.
చీకట్లో స్మార్ట్ఫోన్ చూస్తున్నప్పుడు అసలు తెర వెనుక ఎంత డేటా ఎక్స్చేంజ్ అవుతోందో ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కాని లావాదేవీలు, అలవాట్లు, ప్రదేశాలు, ప్రతి ప్యాటర్న్ ఏఐ దగ్గర భద్రంగా ఉంది. సాంకేతికత మనకు అద్భుతమైన ఆర్థిక భద్రతనిస్తున్న మాట నిజమే. కాని అదే సమయంలో ప్రతి కదలిక ఒక డేటాగా మారిపోతోంది. ఆర్థిక భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు మధ్య ఉన్న ఈ సన్నని గీత ఇదొక సమాధానం లేని ప్రశ్న, కాని ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.